శ్రీవారి సాలికట్టు బ్రహ్మోత్సవంలో తొలి రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు ఈఓసిహెచ్ వెంకట చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చరణలతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీ వెంకటేశ్వర వారి కలంకారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ ఉత్సవంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన 2025 సంవత్సర డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు. తిరుమల పర్యటనలో స్వామివారి దర్శనానంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణం మాత్రమే ప్రతిధ్వనించాలని అన్నారు. ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించామన్నారు. స్వామివారి ప్రభుత్వం తరపున పట్టువస్త్రం సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.